మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సమ్మక్క సారక్కను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నేను కూడా తెలంగాణ కానీ ఒక నిమిషం నువ్వు వాదిస్తే ఎట్లా? నువ్వు చెప్పడు వినడు. ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు కాబట్టి మీరు చెప్పారు అసలు లేకున్నా చేయొచ్చు అనేది. దేశంలో ఇంతవరకు ఏ ఫెస్టివల్ కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు. మీరు సలహా చెప్పారు, తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నాను. అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడక, అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడు బలున్న. ఇది అమ్మవారి దగ్గర వచ్చినాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారి దగ్గర అదొకటనే విషయం. రాజకీయాలు మాట్లాడు దయచేసి. మనకు చాలా వేదికలు ఉన్నాయి మాట్లాడడానికి. నేను ఏది వని కూడా వారు అడిగారు కాబట్టి చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఎందుకు రాలేదంటే నేను స్వయంగా సంతకాలు పెట్టి గౌరవ ముఖ్యమంత్రికి అనేక ఉత్తరాలు రాస్తే ఒక్క ఉత్తరాన్ని కూడా జవాబు ఇవ్వలేదు ఎయిర్పోర్ట్ విషయంలో అని చెప్పాను. అదే చెప్పాను. అది కూడా అంటే అది కూడా చేయొచ్చు, మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరమేమో ఈ యొక్క శివాజీ మహాసామ్రాజ్య దినోత్సవం జరిగి 350 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 8 కట్టడాలు ఉన్నవి, పోర్ట్లు. 8 పోర్ట్లను ఈసారి యునెస్కో గురించి ప్రతిపాదనలు పంపించాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ యునెస్కో హెరిటేజ్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది మన రామప్ప గుర్తింపు వచ్చింది. అది కూడా మనం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా డ్యూటీ చేశారు. ప్రచారం తప్పకుండా సలహా. రేపు ట్రైబల్ మినిస్టర్ వస్తున్నాడు. రేపు రాష్ట్రపతి గారిని రాష్ట్రపతి ఆహ్వానించలే మరి. తప్పకుండా అడిగాము. డిఫరెంట్ యాంగిల్లో వారు సెక్యూరిటీ యాంగిల్ ఆ రకంగా వారు వచ్చినప్పుడు మొత్తం అందరిని ఆపాల్సి వస్తుంది. దట్ ఈజ్ ఏ ప్రొసీజర్. కాబట్టి భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం అంటే ఏ పడ్డా పోసుకుంటాం. ఆమె వచ్చినప్పుడు చాలా ప్రోటోకాల్ ఉంటాయి. ప్రోటోకాల్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అడ్మినిస్ట్రేషన్ మీద చాలామైనటువంటి ఒత్తిడి ఉంటుంది. జస్ట్ దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు వస్తే భక్తులు జరిగేది 3 రోజులు. 3 రోజులప్పుడు రావాలన్నప్పుడు ఇబ్బంది అయితే మొన్న భద్రాచలం తీసుకొచ్చాము, రామప్పకి తీసుకొచ్చాము. అట్లే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరికి వచ్చారు, అనేక ప్రాంతాలు కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా సిబ్బంది మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అదే విషయం వారు స్పష్టంగా చెప్పారు. చెప్పాను, అందరికంటే ముందు చెప్పాను. దేశమంతా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో సుఖ సంతోషాలతో దేశం బాగా ఉండాలి అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. వేయి స్తంభాలు కూడా నేను మొన్న ఈ మధ్యలో విజిట్ చేశాను. అది టార్గెట్ కూడా పెట్టాము. ఆల్రెడీ మొత్తం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయింది. మొత్తం మందిరానికి సంబంధించి ఇది ఈ మంత్ లాస్ట్ వీక్లో ఆ యొక్క పూజ పెట్టుకుని అక్కడ ఏదైనా మరి హోమం చేసి శివపార్వతి కళ్యాణం చేసి ఆ యొక్క మంటపాన్ని భక్తులకు డెడికేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని స్పష్టంగా అధికారులకు చెప్పాను. ఆ దిశలోనే పూర్తి అయిపోతుంది. ఈ 30 రోజుల్లో పూర్తి అయిపోతుంది.